విశాఖ గాజువాకలోని స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. థర్మల్ పవర్ ప్రాజెక్టు విభాగంలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ అయింది. ఈ ప్రమాదంలో 4 కార్మికులకు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 4 పరిస్థితి నిలకడగా ఉన్నట్టు డాక్టర్స్ చెబుతున్నారు. నమ్మి శ్రీనివాసరావు, దాసరి తాతారావు, దాసరి అప్పన్నారెడ్డి, ఎండి అజీజ్ అనే కార్మికులు అనారోగ్యానికి గురయ్యారు. విశాఖ గాజువాకలోని స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. థర్మల్ పవర్ ప్రాజెక్టు విభాగంలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ అయింది. ఈ ప్రమాదంలో మొత్తం 4 కార్మికులకు అనారోగ్యానికి గురవడం జరిగింది. దీంతో వారిని స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు డాక్టర్స్ చెప్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్. స్టీల్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్ విభాగంలో కార్బన్ మోనాక్సైడ్ లీక్ కావడంతో 4 కాంట్రాక్ట్ కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఏదైతే ఈ థర్మల్ పవర్ ప్లాంట్ విభాగానికి సంబంధించి ఒక కాంట్రాక్ట్ సంస్థ వద్ద జీవీఎంసీ 70 వార్డు చెందిన నమ్మి దొడ్డి ప్రాంతానికి చెందినటువంటి నమ్మి శ్రీనివాసరావు, అలాగే దాసరి తాతారావు, అలాగే దాసరి అప్పన్నారెడ్డి, దేవాడకి చెందిన ఎండి అజీజ్ పనిచేస్తూ ఉన్నారు. వీరంతా కూడా 8 మీటర్ల ఎత్తులో గల ప్లాట్ఫామ్ మీద నుంచొని క్లబ్బింగ్ మార్చే పనులు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఈ కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయింది. దీంతో 4 చురుకు తప్పి కింద పడిపోయారు. ఆ విషయాన్ని సమీపంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు గుర్తించి వెంటనే గ్యాస్ వాల్ను కట్టేశారు. అస్వస్థకు గురైన కార్మికులను వెంటనే అక్కడ ఉన్న ఏదైతే స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారో అక్కడి నుంచి గాజువాకలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా 8 మీటర్ల ఎత్తులో నుంచి పనిచేస్తున్న సమయంలో స్పృహ తప్పి కింద పడిపోయారు. ఆ సమయంలో నమ్మి శ్రీనివాసరావు కాలు ఈ క్లబ్బింగ్ లో ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్టీల్ ప్లాంట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్షతగాతులను ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయితే ప్రస్తుతానికి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదం మీద దర్యాప్తు చేపట్టాలని కార్మిక నేతలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ నమ్మి శ్రీనివాసరావు కాలుకి అయితే తీవ్ర గాయాలైంది. మిగిలిన వారి పరిస్థితి అంత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లయితే వైద్యులు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.